మీ బంజారా ఓట్ల వల్లే మేము చాలా చోట్ల గెలిచాము, మీ వల్లే మేము అధికారంలోకి వచ్చామని సాక్షాత్తు రాహుల్ గాంధీ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చెప్పారు. మరి ఎందుకు క్యాబినెట్లో ఎక్కడ మీ బంజారాలకు ఒక్క స్థానం కూడా లేదు? ఒక వ్యవస్థను మార్చిన చరిత్ర ఎవరిదిరా అంటే బంజారాలదని చెప్పేసి రాహుల్ గాంధీ గారే చెప్పారంటే, అంటే బంజారాలకు రాజకీయ చైతన్యం ఉన్నది, వీళ్ళను మనం వదులుకోవద్దు అనే సంగతి రాహుల్ గాంధీ గారికి తెలియదా? మరి అధికారం రాకముందు రేవంత్ రెడ్డి, అధికారం వచ్చాక రేవంత్ రెడ్డి ఎలా ఉన్నారు? తెల్లగున్నోడి మీద తెల్ల చొక్క ఇది ఎంత బాగా అనిపిస్తున్నది, ఇది కూడా మాలాగా నల్లగానే ఉండాలని చెప్పేసి బురద జల్లి సమాజం ఈరోజు బాగున్నది. మొన్న కేటీఆర్ సవాల్ చేస్తున్నాడు, ఏ గ్రామానికన్నా వెళ్దాం, ఏ మండలానికైనా వెళ్దాం, 100% ఒక్క గ్రామంలో అన్నా మండలంలో అయినా 100% రుణమాఫీ పూర్తి అయితే నేను రాజీనామా చేస్తాను అంటున్నాడు. మరి దానికి మీరు ఎవరైనా సిద్ధంగా ఉన్నారు? ఒక్కళ్ళన్నా ముందు రాలేదు మీ పార్టీ నుంచి? వారు ఆకాశం నుండి ఒకేసారి దడేలమని కింద పడ్డట్లు అయిపోయింది వారి పని. మీ సంవత్సర కాలంలో 6 సార్లు అప్లికేషన్లు పెట్టించుకోండి, అప్లికేషన్లు ఫిల్ చేయడానికి జనం ఉన్నారా? బీఆర్ఎస్ ప్రోద్బలంతో వచ్చిన కార్యకర్తలు ఎక్కువ మంది గొడవ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ రసభాస చేస్తున్నారు. హైడ్రా పేరుతో, మూసీ పేరుతో జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ తగ్గిపోయి ఆదాయం పడిపోవడానికి కారణం మీ గవర్నమెంట్ కాదా? కేటీఆర్ గారికి ఏమో 4 ఫామ్ హౌస్లు, 4 ఇళ్ళు, 4 కథలు ఉంటాయి. ఒక్క బడా వాళ్ళవి అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు హైదరాబాద్లో ఒక్క బడా వ్యక్తి ఇల్లు పడేశారు, కనీసం గోడ పడేశారా? పేదవాళ్ళు అయితే అర్ధరాత్రిళ్ళు ఆదివారాలు జేసీబీలు వేసుకెళ్ళి పడేశారు కదా మీరు. ప్రతి ఒక్కరు కూడా కాలడ్డం పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కానీ రేవంత్, నువ్వు మంచిగా చేస్తున్నావు, ఈ దిశలో ముందుకు పో అని చెప్పేసి ఏ ఒక్క నాయకుడు అని చెప్పి ప్రతిసారి రేవంత్ రెడ్డి కానీ మీ మంత్రులందరూ, మీ పార్టీ నాయకులందరూ బీఆర్ఎస్ ఎందుకు పోల్చి చూసుకుంటారు? వారు చేసిన తప్పిదాలను, శిశుపాలుడి తప్పులు 100 తప్పులు చేస్తే కృష్ణుడు శిరచ్ఛేదం ఎట్లా చేస్తారో అట్లా వీళ్ళు తమకు ఇట్లా రాజకీయ శిరచ్ఛేదం అయిద్దాం అని చెప్పేసి వీళ్ళు భావించలేదు. అమ్మకి చీర కొనలేడు కానీ పెళ్ళానికి పుస్తకం కొన్నాడంటే ఎవరు? అట్లా ఉంది మీ పార్టీ పరిస్థితి. అంటే ప్రశ్నకు ప్రశ్న వేయడం కరెక్ట్ కాదు, కానీ కొన్నిసార్లు వేయాల్సి. ఈ ట్రాన్స్ఫర్స్ వ్యవహారంలో 100 కోట్ల స్కామ్ జరిగిందంట కదండి? వృత్తిగా జరగలేదు, నేను బంగారు ముద్ద శుద్ధ పూస అని చెప్పేసి నేను మాట్లాడలేను. కానీ సో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పార్టీ ఎంతవరకు సన్నద్ధంగా ఉంది? గ్రామాల్లో ప్రజల మూడు ఎలా ఉంది ఇప్పుడు? కాసిన చెట్టు దగ్గరనే మనం రాయిసిరేస్తాం. మీరు పర్టికులర్గా మీరు జనగామ జిల్లా కోసం ఉద్యమమే చేశారు, అరెస్ట్ అయ్యారు. సో జనగామ జిల్లా సాధించుకున్నారు. సో మరి ఈ జిల్లాలో మీరు అనుకున్నట్టు అభివృద్ధి జరుగుతుందా? మీ పార్టీ వచ్చిన తర్వాత మీరు కోరుకున్నవన్నీ వచ్చినాయా? జనగామ జిల్లాను కేసీఆర్ ఇవ్వలేదు. జనగామ బిడ్డలు కొట్లాడి సాధించుకున్న ఒకే ఒక జిల్లా. కనీసం ఈ 4 ఏళ్లలో అయినా పర్టికులర్గా మీకు కాంగ్రెస్ పార్టీ గుర్తించేదంటే రిప్రజెంటేషన్ ఇవ్వకపోయినా సరే మీరు పార్టీలో ఉంటారా, బయటకు వచ్చేస్తారా? కానీ ఈయన మీద కోపంతో ఆ పార్టీలోకి, ఆయన మీద కోపంతో ఆ పార్టీలోకి అంటే మిమ్మల్ని అందరూ వాడుకుంటారు, పక్కన పెడతారు.